ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మీకోసం జీవము గల దేవుని మాట, నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 10వ వచనం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలము పొందెదరు. సహజంగా మనకు శ్రమలు కష్టాలు అధికమైనప్పుడు మనం కృంగిపోతూ ఉంటాము. మన దేవుణ్ణి బట్టి ఆనందించకుండా బాధపడుతూ చింతిస్తూ దుఃఖపడతాము. వాక్యం సెలవిస్తున్నట్లుగా గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము నిరీక్షణ లేని ఇతరుల వలె కాక దేవుని యందు ఆనందించాలి. పౌలు పత్రికలో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడని ప్రభువు ఎందుకు చెప్పాడో మీకు తెలుసా? ఎందుకంటే దేవుడు మనకు సమీపంగా తోడుగా ఉన్నాడు కాబట్టి దేవుని యందు ఆనందించాలి. ఎప్పుడు మనం ఆనందించగలమంటే ప్రభువును ఆరాధిస్తూ ఆయనపై ఆధారపడి ఆయన వెంబడించడం ద్వారా మాత్రమే మనం దేవునిలో ఆనందించగలము. ప్రభువుతో ఆనందించడం వలన మనకు గొప్ప బలాన్ని చేకూర్చుతుంది. కనుక వాక్యం బోధిస్తున్నట్లుగా అనుకూల పరిస్థితుల్లోనైనా ప్రతికూల పరిస్థితుల్లోనైనా దేవుని యందు ఆనందించు, ప్రభు బలమును పొందుకో. దేవుడు ఈ మాటలను ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడువు మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు. దేవా, మేము మా శ్రమలో బాధలో మిమ్మల్ని చూస్తూ ఆనందించే వారంగా ఉండుటకు మాకు మీపై ఆధారపడి జీవించే స్థిరమైన జీవితములను దయచేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.